జనగామ జిల్లా బొమ్మెరాలో శ్రీ ఆలేటి ఎల్లమ్మ జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన మహిళా భక్తులను దయాకర్రావు ఆప్యాయంగా పలకరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బొడ్డుని కుంటలో ముసలి కలకలం రేపింది. మత్స్యకారుల అధ్యక్షుడు పరిమి సురేష్ బృందం చాకచక్యంగా ముసలిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడం ప్రాజెక్టులో ముసలిని వదిలిపెట్టారు ఫారెస్ట్ అధికారులు. నిర్మల్ జిల్లా సుంగ్లీ గ్రామంలో గంగాధర్ పటేల్ కు చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. 25 ఏళ్లకు పైగా ఆవును పెంచుకుంటున్న అతను సాధారణ మనిషికి అంత్యక్రియలు జరిగే విధంగా గోమాతకు డప్పు వాయిద్యాల మధ్య అంతిమ యాత్ర చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని హిందూపురం ఇన్ఛార్జ్ ఎస్పీ నరసింగప్ప తెలిపారు. కొల్లకుంట ప్రధాన రహదారిలో ఈ నెల 15న బైక్ రేసులో పాల్గొన్న యువకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి హామీలకు పరిమితమైన పాలనతో ప్రజలను నిరాశకు గురి చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ తీవ్రంగా విమర్శించింది. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన ప్రభుత్వం రాజకీయాలకి పరిమితమైందని ఆరోపిస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. సంక్రాంతి పండుగ సందడిగా సాగుతున్న తరుణంలో కనుమ పండుగ రోజు ఇల్లందులో మున్సిపాలిటీ కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏలూరు జిల్లా కొన్నంకుంట వద్ద నడి రోడ్డుపై టాటా మ్యాజిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. అడవి నెక్కలం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తమ భార్యతో కలిసి నూచివిడిలో వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వాహనదారుడు తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ సీఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఫుడ్ పెట్రోలింగ్ వాహనాల తనిఖీలు నిర్వహించామని సీఐ తెలిపారు.